నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. నేను కోరుకుంటున్నాను, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతి. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. నాకు చెప్పొద్దు, నువ్వు చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. ఇప్పుడు వాయించడా మీరు? ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. రోజా పరిస్థితి అస్సాం, ట్రాక్టర్ టైర్ల మీద డాన్సులు వేసుకోవాలి. అంతా అస్సాం. అస్సామేంద్రా? జగనన్న అక్కడ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. అటు చూడు. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన